చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానానికి అనుబంధమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం ఒకే రోజు రావడంతో ఆలయంలో విశేష రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచే భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ పవిత్ర కలయికలో శివారాధన, రుద్రాభిషేకం విశేష పుణ్యఫలాలను ప్రసాదిస్తాయని వేద పండితులు పేర్కొన్నారు. ఓం గణేశాయ నమః. మన ఓంలు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంకి అనుబంధ దేవాలయమైన మణికంఠేశ్వర దేవస్థానంలో ఈరోజు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈరోజు సోమవారం అవడం, మాస శివరాత్రి అవడంలో, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం కూడా ఈరోజు రావడంతో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం, స్వామివారి ఆశీస్సుల కోసం వస్తున్నారు. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా మనకి సుమారుగా 80 అభిషేకాలు ఈరోజు టికెట్స్ వచ్చారు. భక్తులు ఇప్పటికే 3 బ్యాచ్ల్లో అభిషేకాలు పూర్తి చేసుకున్నారు. సో వచ్చినప్పటికి కూడా మన దేవస్థానం ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా ప్రధాన అర్చకులు మరియు శివాలయంలో ఉన్న అర్చకులు రావడం, వారందరికీ ఇబ్బంది లేకుండా 2 బ్యాచ్లుగా డివైడ్ చేసి వారందరూ కంఫర్టబుల్గా కూర్చోబెట్టి అభిషేకం చేస్తున్నారు. ఇంకా టికెట్స్ వచ్చినా కూడా అభిషేకాలు చేసి ఈరోజు మళ్ళీ ప్రత్యేకంగా 4 గంటలకి అన్నాభిషేకం కూడా ఉంటుంది. ప్రత్యేకమైన పూజ, దీనికి కూడా భక్తులు పాల్గొంటారు. సో ఈరోజు ప్రత్యేకమైన దినం కాబట్టి భక్తుల యొక్క కోరికలన్నీ కూడా. సింగరేణి కార్మికులకు భరోసా కల్పించేందుకు బీజేపీ రంగంలోకి దిగింది.